నల్లమల డిక్లరేషన్తో అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నల్లమల డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీంతో గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటేనే హామీల అమలు సాధ్యమన్నారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతామన్నారు. అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం సర్కారు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు భట్టి. ఇవాళ నల్లమల డిక్లరేషన్ అని ఒక గొప్ప డిక్లరేషన్ ని ఈ ప్రాంతం నుంచి డిక్లేర్ చేసి తూచా తప్పకుండా వారు డిక్లేర్ చేసిన దాన్ని నాతో పాటు మా మంత్రివర్గ సహచరులు అందరం తూచా తప్పకుండా దీన్ని రాబోయే 4 సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. సౌరగిరి వికాసంతోనే అందరికీ నీటి సౌకర్యం ఉంటుందన్నారు మంత్రి సీతక్క. వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. గత సర్కార్ మాటలు తప్ప పనిచేయలేదన్నారు మంత్రి జూపల్లి. భూములు పంచే ఏకైక పార్టీ కాంగ్రెసే అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. గిరిజనులు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సర్కారు పనిచేస్తోందన్నారు. సోనియమ్మ నాయకత్వంలో మరి వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున పోడు భూములు పంచడం జరిగింది. మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ రోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు కులగణన కావచ్చు, సన్నాలకు బోనస్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఈనాడు గిరి వికాసం, ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఈ 16 మాసాల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వచ్చేటువంటి భవిష్యత్తులో ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏ పథకమైనా ఈ జాతులకు సంబంధించి మనం చక్కగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అంటాం. అదే రకంగా ఇందిరా సౌర గిరిజల వికాసం ఈ అటవీ ప్రాంతాన్ని యావత్ భారతదేశంలో ఉన్న ఆదివాసులని, వారి యొక్క ఆస్తులని, వారి యొక్క హక్కులని పరిరక్షించింది కేవలం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీయే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పునాది వరకు పూర్తయిన 1383 ఇండ్లకు, గోడల వరకు పూర్తయిన 224 ఇండ్లకు 16 కోట్లు రిలీజ్ చేశామన్నారు. మొత్తం ఇప్పటి వరకు 5364 మంది లబ్ధిదారులకు 53,64 లక్షలు విడుదల చేశామన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా లబ్ధిదారుల చెల్లింపులపై అధికారులతో సమీక్ష చేశారు మంత్రి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పైలట్ ప్రాజెక్టు కింద 47,335 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు పొంగులేటి. ఇప్పటి వరకు 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. వానాకాలంలో ఇబ్బందులు రాకుండా వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 26 నుంచి గచ్చిబౌలులోని సర్వే ట్రైనింగ్ అకాడమీలో 2 నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. 5,000 లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి 10,000కు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై సమీక్ష చేశారు మంత్రి. లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భూ వివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోందన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.